హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈసారి పోటీ ఏ విధంగా ఉంటుంది, మరి ఆ పోటీని తట్టుకోవాలి అంటే మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక చిన్న మోటివేషన్ వీడియో. మరి ఇది డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఫిబ్రవరి 10 అనగా ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ గా మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. అంటే ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి డే 1 షెడ్యూల్, ఆ డే 1 షెడ్యూల్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి క్లియర్ గా మీకు ఈ రోజు షెడ్యూల్ లో ఇచ్చాము. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు డే 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి. అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ అలా ఉండదు. ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్, ఏ లెసన్ కా లెసన్ మీకు ఇండివిజువల్ గా దేనికి దానికి ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి జాయిన్ కావాలి అనుకుంటే కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272 ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మరి 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మాక్సిమం 60 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో డిఎస్సి వరకు సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ఇదే ఫీజులోకి రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే క్లాస్ వైజ్ గా మీకు లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ 60 to 70 డేస్ కల్లా కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇదే ఫీజులోకి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు డే వైజ్ ఎగ్జామ్స్ అని చెప్పాము. అదే రోజే క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్స్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మేమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాము. మీరు ఒకవేళ ఆ రోజు ఏదైనా బిజీలో ఉండి ఆ రోజు క్లాస్ వినకపోయినా, అప్పుడు ఎగ్జామ్స్ రాసుకోకపోయినా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం 600 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, మరి అసలు కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు కాంపిటీషన్ హెవీగా ఉంటుందా ఉండదా అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆల్రెడీ మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారము, అంటే ఆల్రెడీ గత 10 డేస్ బ్యాక్, అంటే 1 వీక్ 10 డేస్ బ్యాక్ మనం ప్రతి న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేశాము. సో లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి క్లియర్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఏమని? జూన్ లో స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి, అంటే 25-26 అకాడమీ బేస్ చేసుకొని, సో సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రణాళిక వేసి కంప్లీట్ చేయండి అనేటువంటిది అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. బట్ మనకు చెప్పడం అయితే చెప్తున్నారు. సో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, 100% రిలీజ్ చేస్తాము అని లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి క్లియర్ గా అయితే చెప్పారు. సో మనకు అది మార్చి 9th అనుకుంటా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మార్చి 10 ఆ సైడ్. ఓవరాల్ గా నాకు తెలిసి అయితే మార్చి 9th, 10th అక్కడికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం అయితే పూర్తవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం అనుకోవడము మార్చి 2nd వీక్ తర్వాత, మార్చి 14th and 15th తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఎవరికి తెలియదు 100% మార్చి 15th నోటిఫికేషన్ వస్తుందా అంటే మీకేం తెలుసు, మాకు కూడా అదే తెలుసు. ఎవరికి పర్టికులర్ గా ఏమీ తెలియదు. బట్ మన అజంప్షన్ బేస్ చేసుకొని మార్చి 15th తర్వాత నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ రోజు డేట్ ఎంత? ఫిబ్రవరి 10. సో ఫిబ్రవరి 10 నుంచి మనకు మార్చి 15th వరకు క్యాలిక్యులేట్ చేసామనుకోండి, మహా అయితే 35 డేస్ కూడా లేదు. అవునా? ఎందుకంటే ఫిబ్రవరి 28 డేసే కాబట్టి ఇక్కడ ఒక 18, ఇక్కడ ఒక 15, 18-15 క్యాలిక్యులేట్ చేస్తే మీకు మహా అయితే 35 డేస్ బిలోనే ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే లోపు ఉండేటువంటి ఈ 30 డేస్ చాలా కీలకమని నేనైతే చెప్పగలను. మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు ఈ 30 డేస్ అంటే ఎవరైనా సరిగా ప్రిపరేషన్ లో లేకపోయిన వాళ్ళకు నేను ఇప్పుడు ఇచ్చేటువంటి మంచి సలహా ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ మార్చి 15th అని మనం అజంప్షన్ చేసుకుంటే, ఊహించుకుంటే
సో మార్చి 15th అని ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు. మార్చి 15th అని మనం నోటిఫికేషన్ అజంప్షన్ చేసుకుంటే ఈ 30 డేస్ చాలా చాలా కీలకమైనటువంటి సమయము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది సెకండరీ, నోటిఫికేషన్ రాబోయే ముందు ప్రిపరేషన్ అనేది ప్రైమరీ. అంటే ఇదే హైలైట్ ప్రిపరేషన్, ఇదే పర్ఫెక్ట్ ప్రిపరేషన్. అంటే ఇప్పుడు సరిగా ప్రిపేర్ కాలేదు అనుకోండి, ఇప్పుడు ప్రిపరేషన్ సరిగా కొనసాగించలేదు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మీరు 2 విధాలుగా నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి? అంత హెవీ సిలబస్ చూసి మీకు చాలా వరకు నాకు తెలిసి అయితే చాలా తక్కువ డేసే ఇస్తాడు. 2 months కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వడు. ఆ 2 monthsలో డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఆ తక్కువ సమయంలో మీరు ఏం చదవాలో అర్థం కాక, చదివేది ఏది మైండ్కి రీచ్ కాక మీకు వచ్చినవి కూడా ఆ టెన్షన్లో తప్పులు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అది మీరు బాగా నష్టపోవడానికి ఉండేటువంటి ఒక సూచన మీకు. అంటే ఇప్పుడు ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇది టెట్ కాదు. టెట్ అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయినా కానీ ఏదో క్వాలిఫై మార్క్సే కాబట్టి, సో మీకు ఓసీ క్యాండిడేట్కి అయితే 150కి 90 వచ్చినా చాలు, జస్ట్ క్వాలిఫై, సో రీచ్ అయితే మనం. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పరంగా అయితే మనకు ఎన్ని మార్క్స్ అక్కడ 50%, మనకు 75 మార్క్స్ వస్తే చాలు, అంటే 60 మార్క్స్ వస్తే చాలు. 150కి 60 వస్తే జస్ట్ క్వాలిఫై అయిపోయింది. బీసీ వాళ్ళు అనుకోండి 150కి 75 వస్తే చాలు, జస్ట్ క్వాలిఫై. ఓసీ వాళ్ళు అనుకోండి 150కి 90 వస్తే క్వాలిఫై, అది క్వాలిఫై మార్క్స్. సో అది ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ అయినా ఏదో అలా వెళ్ళిపోయినా ఓకే, అక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ బేసిక్ లెవెల్లో ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. డిఎస్సి క్వశ్చన్ ఫార్మేషన్ చాలా వేరుగా ఉంటుంది, క్వశ్చన్ లెవెల్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ మీకు కావాల్సింది క్వాలిఫై మార్క్స్ కాదు. మైండ్లో పెట్టుకోండి, ఇది ఒకటి స్టోర్ చేసుకోండి. మీకు కావాల్సింది, నేను టెట్లో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, చాలా మంది ఇది ఒక నెగిటివ్లో ఉంటారు. అంటే నేను టెట్లో ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, ఎటువంటి కోచింగ్ లేకుండా నాకు 110 వచ్చాయి, 120 వచ్చాయి, సో డిఎస్సి కూడా అదే లెవెల్లో ప్రిపేర్ అవుతాం, అవన్నీ ఇక్కడ సెట్ కాదు. ఇక్కడ ఎందుకు సెట్ కాదు అంటున్నాం అంటే, డిఎస్సి అనేది క్వాలిఫై మార్క్స్ కాదు. ఇక్కడ మీకు మీ కేటగిరీ పరంగా మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మీకు టాప్లో ఉండాలి. అంటే ఇక్కడ మీరు దానికి రీచ్ కావాలి. ఆ రీచ్ కావాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేటివి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే మాత్రము కష్టము. సో ఆ ఆలోచనలో ఉండే వాళ్ళైతే సో పక్కన పెట్టేయచ్చు. సో వాళ్ళు కాంపిటీషన్కి వాళ్ళ అనర్హులు అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడుండే పోటీ అలా ఉంటుంది. ఇప్పుడు ఈ 30 డేస్ ఎవరైతే ఇప్పుడు ఈ 30 డేస్ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వారికి జాబ్ వస్తుందని కాదు నేను చెప్పేది. మన ప్రయత్నాలు మనం చేయాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ ఆలోచనలు వదిలేసేయండి. నెగిటివ్ ఆలోచనలు అంటే ఇంత కాంపిటీషన్లో నాకు జాబ్ వస్తుందా, టెట్లో నాకు తక్కువ స్కోర్ ఉంది, నేను జాబ్ తెచ్చుకోగలనా, సో నాకన్నా బెటర్ స్కోర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వస్తుందేమో నాకు రాదులే, ఇలా నెగిటివ్ ఆలోచన వదిలేసేయండి. ఇప్పుడు నీకు టెట్లో ఒక 10 మార్కులు తక్కువ వచ్చిన మంత్రాన్ని నువ్వు అనర్హుడికి కాదు. టెట్లో 20 మార్క్స్ తక్కువ వచ్చినా నో ప్రాబ్లం, నువ్వు క్వాలిఫై అయ్యావంటే నువ్వు డిఎస్సికి ఎలిజిబుల్. సో ఈ డిఎస్సిలో నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు అనుకో, నీవు కూడా టాప్ పొజిషన్కి రావడానికి ఆస్కారాలు ఉన్నాయి, 100% ఆస్కారాలు ఉన్నాయి. సో అట్లా కంపారిజన్ వద్దు. టెట్లో తక్కువ స్కోర్ వచ్చాయి, సో నాకన్నా బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంత కాంపిటీషన్లో నేను సక్సెస్ సాధించగలనా, మా డిస్ట్రిక్ట్ తక్కువ పోస్టులు ఉన్నాయేమో, ఇంకా మా కేటగిరీకి అసలు పోస్టులు ఉంటాయా ఉండవా, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. 10 పోస్టులు ఉన్నాయా, ట్రై చేయి, శ్రద్ధగా ట్రై చేయి. కష్టము ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది, 100% ఇస్తుంది. అందరూ మీలాగే అనుకుంటారు. సో నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే థింక్ చేసావో, మీకు కాంపిటీటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే విధంగా థింక్ చేసి ఉంటారు. వాళ్ళకన్నా మనం బెటర్గా ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కంపల్సరీగా ఏం చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ 30 డేస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యావు అనుకో, ఇక్కడ నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అంటే బాగా ప్రిపేర్ అవుతున్నావు అనేటువంటి ఆలోచనతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తావు. చూడండి, పాజిటివ్ బూస్టింగ్ వచ్చేస్తుంది. ఈ 30 డేస్ బాగా ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అబ్బా ఇప్పటికీ చాలా ప్రిపేర్ అయ్యాను, ఇంకొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది, అనేటువంటి ఆలోచనతో రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తావు. ఇప్పుడు ప్రిపేర్ కాలేదు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంత తక్కువ సమయంలో నేను డిఎస్సి కొడతలేనటువంటి నెగిటివ్ ఆలోచనతో మీరు దాని జోలికే వెళ్ళరు. రెండింటికి ఎంత కంపారిజన్ ఉందో చూడండి. అందుకే ఈ 30 డేస్ చాలా చాలా కీలకమని అయితే నేను చెప్పగలను. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సో ఇక్కడ జూన్ నెక్స్ట్ అకాడమిక్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి
ఖచ్చితంగా రిక్రూట్మెంట్ మొత్తం జరిగిపోవాలి, పోస్టింగ్ కూడా ఇవ్వాలి అంటే మాత్రము మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. బట్ ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది ఎవరికి ఏమీ తెలియదు. బట్ తెలియనప్పుడు మనము అశ్రద్ధ చేయకుండా, ఇప్పటి వరకు అశ్రద్ధ చేశాము, ఇప్పటి వరకు గత 5-6 సంవత్సరాల నుంచి మనం అశ్రద్ధ చేస్తూనే ఉన్నాము. సో ఈ సమయంలో, కరెక్ట్ సమయంలో ఇప్పుడు అశ్రద్ధ చేస్తే మాత్రము సో దానికి ఫలితం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరే అనుభవించాల్సింది వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ వస్తుంది అనేటువంటిది మాత్రము మీరు ఖచ్చితంగా, ఇది 100% సత్యము. మీరు చేసేటువంటి కష్టాన్ని బేస్ చేసుకొని మీకు ఫలితం వస్తుంది. మీరు కష్టపడేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. నువ్వు సరిగా చదవటం లేదా, రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకో నీకై నువ్వే. నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్గా ఇంకా మీరు బెటర్ కావాలి అనుకుంటే ఇంకా ప్రిపరేషన్ అనేది 100% డబుల్ చేసుకోవాలి. అలా ఒకదానికొకటి లింకప్ ఉంటుంది. అంతేకాని ఒకరు బాగా చదువుతున్నారు, ఒకరు బాగా చదవటం లేదు అని కాదు. మీ ప్రయత్నాన్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే పక్కాగా మీరు ఫోకస్ అయితే చేయగలరు. ఇప్పటి నుంచి అయినా కానీ ఫోకస్ చేయండి. మీకు ఎవ్వరూ పోటీ కాదు, మీకు మీరే పోటీ. సో పోటీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఎవ్వరు పోటీ కాదు. అందరికీ ఉండేది ఈ 24 అవర్సే. రోజుకు అందరికీ ఉండేది 24 గంటలే. ఈ 24 గంటల సమయాన్ని నువ్వు ఏ విధంగా మీ ప్రయత్నానికి, నీ విజయానికి ఈ 24 గంటలు ఏ విధంగా నువ్వు వినియోగించుకున్నావో దాన్ని బేస్ చేసుకుని నీ రిజల్ట్ ఉంటుంది. అంతే తప్ప ఎదుటి వ్యక్తిని బేస్ చేసుకుని ఉండదు, పక్క వ్యక్తిని బేస్ చేసుకొని ఉండదు. నువ్వు ఈ సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే 100% నీవు కూడా ఖచ్చితంగా విజయం అయితే సాధించగలవు. ఇప్పటి నుంచైనా కానీ, ఈ రోజు నుంచైనా కానివ్వండి, మీరు పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ ప్రకారము ఏదైతే మీకు కష్టమైన సబ్జెక్టులు ఉన్నాయో, ఏవైతే ఈజీ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సిలబస్ బేస్ చేసుకొని మీరు ఇప్పటి నుంచైనా కానీ డైలీ 8 to 10 అవర్స్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఈ 3 months చాలా చాలా ఇంపార్టెంట్ టైము. 3 months కూడా కాదు, మనకు 3 months అనుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ టైము. ఈ సమయాన్ని మాత్రం మీరు వృధా చేసుకోవద్దని మాత్రము సలహా అయితే ఇవ్వగలను. ఎవ్వరు కాంపిటీషన్ కాదు, నీకు నీవి కాంపిటీషన్ అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళు, పక్కాగా విజయం అయితే సాధిస్తావు. ఇది ఒక్కటైతే చెప్పగలను ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినొద్దు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ చెప్పిన మాట వినొద్దు. అంటే ఈ సమయంలో ఫ్రెండ్స్ జోలికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు. ఈ సమయంలో కొందరు ఫ్రెండ్స్ ఉంటారే, మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, నోటిఫికేషన్ రాదులేరా, ఆడ నోటిఫికేషన్ అవుతుంది, అక్కడ పోస్ట్ లేవంట, ఇక్కడ పోస్ట్ లేవంట, ఏదో చెప్పేసి అప్పుడు మన మైండ్లో ఒక నెగిటివ్ క్రియేట్ చేస్తారు. నెగిటివ్ క్రియేట్ చేసినప్పుడు మనం చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చదవలేకపోతాం. ఇది 100% వాస్తవం. హ్యూమన్ బీయింగ్లో ఉండేటువంటి ఒక మెయిన్ థింగ్ ఇది. ఒక ఎదుటి వ్యక్తి మనకు ఒకసారి తప్పుగా అనిపించాడు అనుకోండి, తను మంచి చేసినా మనకు తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే మన మైండ్లో అలా స్టోర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తి మనకు చెప్పేటువంటి చెడు వెంటనే రియాక్ట్ అవుతాం, వెంటనే రీచ్ అవుద్ది కూడా. అందుకే నెగిటివ్ ఆలోచనలు నీ మైండ్లోకి రానివద్దు. ఎవరు నోటిఫికేషన్ గురించి ఏం చెప్తున్నా కానీ ఈ చెవులో వినేసి, ఈ చెవులో వదిలేసి మీ ప్రయత్నం మీదనే మీరు ధ్యాస పెట్టండి. వీలైనంత వరకు సోషల్ నెట్వర్క్స్కి అయితే దూరంగా ఉండండి అని మాత్రం చెప్పగలను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచైనా మీరు గట్టి ప్రయత్నంతో, ఒక మంచి ఆలోచనతో ముందు కొనసాగిస్తారని అనుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.